హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త సమాచారంతో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజశేఖర్ దేవరకొండని. సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు మన యొక్క వీడియో ఏంటి అంటే, మనం ఎప్పటి నుంచి కూడా దాదాపు మనము ఈ యొక్క అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఏ రోజు కూడా మనము దీని గురించి మనం సేల్ కానీ లేకుంటే దీని గురించి మనం చెప్పడం కానీ ఏ రోజు చేయలేదండి. సో దీని అంతా సమాచారం తెలుసుకొని అసలు దీన్ని ఏ విధంగా మనం పాడింగ్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అంతా కూడా సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ రోజు మనము దీంట్లో రావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్క్రిప్ట్ చేయొద్దు. సో ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి చాలా మందికి దుంపల్లో మనము అన్ని రకాలైన దుంపలు కూడా మనము సేల్ చేస్తూనే ఉన్నాము. జింజరు, అదేవిధంగా మామూలుగా నాటు పసుపు, కస్తూరి పసుపు, బ్లాక్ పసుపు అన్ని కూడా మనం సేల్ చేస్తూ ఉన్నాము. బట్ మెయిన్లీ ఈ యొక్క వింటర్ సీజన్లో మనము గార్డెన్లో పెట్టుకోవడానికైనా సరే లేకుంటే ఇంట్లో వాడుకోవడానికైనా సరే ఎక్కువగా లైక్ చేసేది ఏమైనా ఉంది అంటే మామిడి అల్లం. సో ఈరోజు మనం ఈ వీడియో వచ్చేసి మామిడి అల్లాన్ని మన గార్డెన్లో ఎలా పెంచుకోవాలి, అదేవిధంగా మామిడి గార్డెన్లో ఉపయోగాలు ఏంటి, మనం ఈరోజు మామిడి అల్లాన్ని ఎంత కాస్ట్కి మనము అమ్ముతున్నామని చెప్పేసి పూర్తి వీడియో చేస్తున్నామండి. సో మనకి మామిడి అల్లం అని చెప్పేసి మనకి బయట మార్కెట్లో కూడా ప్రజెంట్ ఈ సీజన్లో ఎక్కువగా అన్ని చోట్ల దొరకపోయినా సరే మెయిన్ కొంచెం పెద్ద పెద్ద సిటీస్లో దొరుకుతూ ఉంటుంది మామిడి అల్లం కూడా. చూడండి ఏ విధంగా ఉంది మామిడి అల్లము. సో ఇలాగ బిగ్ సైజ్ ఆఫ్ మామిడి అల్లం అనేది ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటుంది. సో మనం వచ్చేసి మామిడి అల్లం అన్న యొక్క మామిడి అల్లాన్ని వచ్చేసి మనము చాలా దూరం నుంచి మనము దించడం జరిగిందండి. ఇది వచ్చేసి మామిడి అల్లం ప్యూర్ నేచురల్ ఆర్గానిక్. సో ఇదంతా కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఒక ఓన్ ఫార్మింగ్ వ్యక్తి, సో మనలాగే చేసే వ్యక్తి మనకి నేచురల్ ఫార్మింగ్ లో చేసి మామిడి అల్లం మనకు డిస్ట్రిబ్యూట్ చేశారండి. సో ఇది మామిడి అల్లము. సో ఈ మామిడి అల్లం అనేది ప్రజెంట్ ఈ రోజు మనము సేల్లోకి మనము దీన్ని తీసడం జరిగింది. అయితే చాలా మంది డౌట్ వస్తూనే ఉంటుంది, చూపిస్తుంటే ఇది మామిడి అల్లం లాగా లేదండి, ఇదంతా కూడా పసుపులాగా ఉందని చెప్పేసి అనుకోవచ్చండి. బట్ అలా కాదండి, ఇది మామిడి అల్లము. సో సేమ్ ఇది పసుపు మాదిరిగానే మామిడి అల్లం కూడా సేమ్ అదే వయసులో సేమ్ మనకు అదేగా ఉంటుంది. సో మామిడి అల్లాన్ని మనం సింపుల్గా ఏ విధంగా కనిపెట్టుకోవాలంటే, మీ ఇంటికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎటైనా వెళ్ళినా కానీ లేకుంటే మన దగ్గర మీరు తీసుకున్నా సరే మామిడి అల్లం ఇలా క్రష్ చేసిన తర్వాత ఎమ్మట్లో మనకి ఇదంతా క్రష్ చేసిన తర్వాత ఇలాగా మనకు దారలాగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా స్మెల్ చూస్తే మనకి చిన్న చిన్న మామిడికాయలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం కట్ చేస్తే మనము మామిడి పిందెలు కనుక కట్ చేస్తే ఏ విధంగా అయితే ఒకరగా ఒక స్మెల్ వస్తుందో సేమ్ ఇక ఆ విధంగా మాదిరిగా వస్తుందండి. చూడండి ఈ విధంగా ఉంటుంది, లోపలంతా కూడా వైట్ ఉంటుంది మామిడి అల్లం వచ్చేసి. స్మెల్ కూడా చాలా చక్కగా స్మెల్ ఉంటుందండి. సో ఈ మామిడి అల్లంని చాలా మంది రెగ్యులర్గా ఇవరికి ఓల్డ్ టైప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మామిడి అల్లంతో పచ్చడి పెట్టుకుంటారు. సో రెగ్యులర్గా అయితే చాలా మంచి హెల్తీగా చాలా మంచిగా ఉంటుంది. సో పచ్చడి పెట్టుకోవడం వల్ల, అదిగాక వింటర్ సీజన్లో అదేవిధంగా నాటు అల్లంలో ప్యూర్ దేశవాళీ అల్లంలో ప్రకృతి వ్యవసాయం చేసిన అల్లం అనేది దొరకడం అనేది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి వింటర్ సీజన్లో ఎప్పుడు వస్తుంది, కానీ ఏ రోజున వింటర్ సీజన్లో మామిడి అల్లం గురించి వీడియో చేయలేదు. సో ఎందుకు అంటే మామిడి అల్లం అనేది మనకి మంచి సరైన ఒక ఫార్మర్ దొరకాలి, ప్యూర్ నేచురల్ ఆర్గానిక్లో ఉండాలి. సో మనము మన సబ్స్క్రైబర్స్కి ఏ రేటుకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారనే దాన్ని మన మార్కెట్ తెలుసుకున్న తర్వాత మనము వీడియో చేస్తున్నామండి. సో ఈరోజు వచ్చేసి మామిడి అల్లము సూపర్ క్వాలిటీ మామిడి అల్లం ఉంది. అయితే చాలా మంది ఏంటంటే మామిడి అల్లం కూడా తేండండి మన గార్డెన్లో పెట్టుకుందామని చెప్పి చాలా మంది అంటున్నారు. సో మామిడి అల్లం మన దగ్గర వచ్చేసి మన దగ్గర మీరు మామూలుగా పికిల్ చేసుకోవడానికి మన దగ్గర మామిడి అల్లం ఉంది. అదేవిధంగా మీరు గార్డెన్లో వేసుకోవడానికి కూడా మన దగ్గర మామిడి అల్లం ఉంది. సో మీరు బయట మార్కెట్లో వెళ్ళినప్పుడు కూడా మీకు ఏమైనా దగ్గరలో మన షాప్లో కనుక మామిడి అల్లం కనుక మంచి క్వాలిటీ కనుక సేమ్ ఈ సైజులో కనుక మీకు క్వాలిటీ ఉంటే ఈ విధంగా మీకు క్వాలిటీ ఉంటే మీరు తెచ్చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనము మామిడి అల్లాన్ని మనం ఏ విధంగా నాటుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందామండి. సో మీకు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కాకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర అయినా సరే మామిడి అల్లం తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా గనుపులు ఈ విధంగా గనుపులు ఉంటుంది తీసుకోండి మామిడి అల్లం ఈ విధంగా. సో మీకు ఈ విధంగా గనుపులు ఉండటం వల్ల అయితే మీకు త్వరగా మీకు జనరేషన్ కావడానికి త్వరగా మనకి బ్లూమింగ్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సాయిల్ మిశ్రమాన్ని మన బౌల్ అనేది క్వాంటిటీ బౌల్ అనేది ఇటు బారు వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి, అదేవిధంగా కింద లెంత్ కూడా మనకి కింద ఎక్కువ ఉండాలి. ఎందుకంటే రూట్స్ అనేది ఇంక్రీజ్ కావాలి. ఇటు వెడల్పు లేకపోతే స్కేర్ వేస్తారు రౌండ్ సరే మీకు ఎంత బిగ్ సైజ్ ఆఫ్ పాట్స్ ఉంటే మీకు లోపల మామిడి అల్లం అనేది మీకు అంతగా ఎక్కువగా మీకు నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మంచి అల్లము ఈ విధంగా గనుపులో ఉన్న అల్లం తీసుకోండి మామిడి అల్లము.
సో ఈ విధంగా గనుపులు అల్లం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి త్వరగా జర్మినేషన్ వస్తుంది. సో మామిడి అల్లాన్ని మనం ఈ విధంగా పెంచుకోవాలి అంటే రేషియో చెప్తాను. మీరు ఒక చిన్నపాటి కుండీలో లేకుంటే ఒక పెద్దపాటి కుండీ తీసుకుంటే మీరు ఏదైతే టబ్ తీసుకుంటారో ఆ టబ్ని మీరు ఎంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కప్పు లాంటి తీసేసుకోండి. కొంచెం బిగ్ సైజ్ కప్లో 2 కప్పుల ఇసుక తీసుకోండి. 2 కప్పుల ఇసుక రఫ్ లేకుండా బాగా స్మూత్గా ఉండే ఇసుక తీసుకోండి. 2 కప్పుల ఇసుకకి 2 కప్పుల సాయిల్ తీసేసుకోండి. అది రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ. సో బ్లాక్ సాయిల్ ఏంటంటే మరి బాగా గట్టిగా ఉండకోకుండా కొంచెం లూజ్గా ఉండే సాయిల్ తీసేసుకోండి. 2 కప్పుల ఇసుక, 2 కప్పుల సాయిల్, అదేవిధంగా ఒక కప్పు అది వర్మి కంపోస్ట్ కోకోఫిట్ మిక్సర్ అయి ఉండాలి. లేకుంటే మా దగ్గర వర్మి కంపోస్ట్ లేదండి, కోకోఫిట్ లేదంటే మాత్రం ఏదైనా ఒక మెన్యూలు ఆర్గానిక్ మెన్యూ, అది కోకోఫిట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ బోన్విల్ కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ ఇవేమి లేదంటే మనకి రెగ్యులర్గా మనకి బయట మార్కెట్లో ఏంటంటే ఆ పశువుల ఎరువు ఒక 6 months ఓల్డ్ స్టాక్ ఉన్న పశువుల ఎరువుని ఒక కప్పు తీసేసుకోండి. 2 కప్పుల ఇసుక, 2 కప్పుల సాయిల్, 1 కప్పు పశువుల ఎరువు తీసేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపేసుకోండి. ఖచ్చితంగా 100కి 100% ఇసుక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇదంతా కూడా కలిపిన తర్వాత మీరు ఏదైతే పాట్ తీసుకుంటారో ఆ పాట్ల కింద హోల్స్ అనేవి హెవీగా ఉండాలి. మరి ఎప్పుడైతే వాటర్ అనేది మనం డైల్యూట్ చేస్తామో ఆ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలండి. సో మీకు ఎంత బయటికి వెళ్ళిపోతూ ఉంటుంటే లోపల దుంప అనేది కులిపోకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు కింద హోల్స్ అనేవి చిన్న పెడతారో అప్పుడు దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే దుంప అనేది తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతే దుంప కులిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా మనము కింద హోల్స్ అనేవి ఎంత పెట్టుకుంటే మనం చక్కగా వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇచ్చిన దుంప అనేది ఫ్రెష్గా ఉంటుంది, మనం త్వరగా మనకి జర్మినేషన్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు హోల్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం కూడా నేను చెప్పిన సాయిల్ అంతా కూడా దాంట్లో నింపేసిన తర్వాత మనం ఇస్తున్నాం కదండి ఈ విధంగా అల్లము. ఏ అల్లం ఇది? మామిడి అల్లము. సో ఈ యొక్క మామిడి అల్లాన్ని మీరు చేత్తో అలా చుట్టుపక్కల సైడ్కి అలా పెట్టేసి దాంట్లో ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ సాయిల్ అక్కడున్న సాయిల్ని మొత్తం కూడా కప్పేసిన తర్వాత మీరు 2 days కి 3 days కి వన్ టైం మీరు వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి. మీకు వితిన్ ఒక 25 days మీకు జర్మినేషన్ అనేది అయిపోతూ ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే మీకు జర్మినేషన్ అయిపోతూ ఉంటుందో సో జర్మినేషన్ ఎప్పుడైతే మనకి పైకి మనకి చిగురులాగా మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ కింద కుండి మీద కానీ లేకపోతే మీ బుక్లో కానీ ఆ డేట్ రాసుకోండి. సో ఆ డేట్ కానుంచి మీకు 6 months దాకా మీకు అది మనకంతా కూడా ప్రాసెసింగ్లో ఉంటుందండి. ఎప్పుడైతే మనకి 6 months అయిపోతుందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ప్లాంట్స్ కూడా డల్ అయిపోవటం, ప్లాంట్ అంతా కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు చక్కగా మీరు దాంతా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సో కొన్ని సందర్భాలు ఏంటంటే 6 months, కొన్ని సందర్భాలు కాదు 8 months పడుతుంది. సో ఆ 8 monthsలో కూడా మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. మీరు మామిడి అల్లం అనేది మంచి ఫ్రెష్గా సేమ్ ఈ విధంగా క్వాలిటీ ఉన్న మామిడి అల్లము సీడ్స్ తీసుకోవడం వల్ల మీకు చక్కటి బ్లూమింగ్ వస్తుంది. సో బయట మార్కెట్లో కూడా మా దగ్గర మామిడి అల్లం ఉంది అని చెప్పేసి అనుకున్నట్లయితే కొంచెం చూసుకొని తీసుకోండి. ఎందుకంటే బయట మార్కెట్లో ఉన్న మామిడి అల్లం ఏంటంటే నాటు అని చెప్పేసి అంటారు, హైబ్రిడ్ అంటారు, కానీ అది ఏ అల్లమో తెలియదు. మన ఏపీ తెలంగాణలో పండిన మామిడి అల్లం అయితే ఇబ్బంది ఉంటుంది, కానీ వేరే స్టేట్ నుంచి బీహార్, ఒడిస్సా ఎక్కువ మనకి ట్రాన్స్పోర్ట్లో వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే అక్కడ సాయిల్ వాడే వాతావరణం కానీ లేకుంటే అక్కడ ఉండే కల్చర్ కానీ అక్కడ ఏమి ఇస్తామో తెలియదు కాబట్టి మనము జర్మినేషన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మన ఇంట్లో పిక్కిలు పెట్టుకుందామని చెప్పేసి మీరు ఆర్డర్ తీసుకున్నా సరే ఆ యొక్క మామిడి అల్లం టేస్ట్ ఉండదు. బట్ మన దగ్గర ఏంటంటే మనము మనము ఓన్గా రైతు దగ్గరికి వెళ్ళి మన ఫ్రెష్ మామిడి అల్లము సీడ్స్తో పాటు ఎవరైతే కేజీలు 5 kgs ఆ విధంగా 1/2 kg కానీ ఆ విధంగా ఏదైతే తీసుకుంటారో వాళ్ళు చక్కగా పచ్చడి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీ ఇంట్లో గార్డెన్ పెట్టుకోవచ్చు. చూడండి, మనం ఇచ్చే ప్రతి ఒక్క దానికి ఏదైనా సరే మనం ఇచ్చే ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఈ విధంగా గనుపులు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా గనుపులు ఉంటే ఏంటంటే మనము దీన్ని పచ్చడి పెట్టుకోవచ్చు, అదేవిధంగా మన ఇంట్లో గార్డెన్లో పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర మామిడి అల్లం వచ్చేసి చాలా స్టాక్ ఉందండి. ఎవరైతే మీ గార్డెన్లో మామిడి అల్లం పెట్టుకుందాం అనుకుంటున్నారో, అదేవిధంగా ఎవరైతే ఇంట్లో 1 kg వరకు పిక్కిలు పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నారో ఒక చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. మనం చక్కగా మంచి ప్యాకింగ్ చేసి పంపిస్తామండి. లేదండి ఓన్లీ నాకు గార్డెన్ పర్పస్ కావాలి, నాకు ఏమొద్దు అనుకున్నట్లయితే మాత్రం మనం ఒక చిన్న స్మాల్ ప్యాకెట్ కూడా మనం చేసేసి ఓన్లీ గార్డెన్ పర్పస్ వాళ్ళకి ఇస్తామండి. సో మీకు ఎలా కావాలంటే అలా మనం మామిడి అల్లం సప్లై చేయడానికి రెడీగా ఉన్నామండి. సో ఎవరికైతే ఈ మామిడి అల్లం కావాలనుకుంటున్నారో ఒక చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి, మనం చక్కగా పంపిస్తాము. అదేవిధంగా సార్ మామిడి అల్లం మీ దగ్గర ఆర్డర్ పెట్టాము, మా ఇంటికి వచ్చింది, కానీ మాకు ఏ విధంగా దాన్ని నాటుకోవాలో తెలియట్లేదు అని చెప్పేసి అనుకున్నట్లయితే ఒకసారి నాకు మెసేజ్ చేస్తే మీకు ఖచ్చితంగా మళ్ళీ నేను వాయిస్ మెసేజ్ చేస్తానండి.
సో మామిడి అల్లం వచ్చేసి మనకి లీవ్స్ కూడా మనకి సేమ్ ఇక చూడండి, లీవ్స్ కూడా మనకి సేమ్ ఈ విధంగా లీవ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మీరు చూస్తూ ఉంటుంటే సార్ ఇది మామిడి అల్లం కాదు ఇది పసుపు అని చెప్పేసి అంటారు. అట్లా ఉండదండి. పసుపు ఏ విధంగా అయితే మనము ప్లాంటేషన్ చేస్తామో, పసుపు ఏ విధంగా అయితే వాటరింగ్ ఇస్తామో, పసుపు మనం ఏ విధంగా నాటుకుంటూ ఉంటామో, పసుపు ఏ టైంకి మనకు హార్వెస్ట్ అవుతుందో సేమ్ అదే వయసులో మామిడి అల్లం కూడా మనకి అదే వయసులో వస్తూ ఉంటుందండి. సో మామిడి అల్లానికి పసుపుకి అదేవిధంగా నాటు అల్లానికి చాలా తేడా ఉంటుంది. నాటు అల్లం వేరు, మామిడి అల్లం వేరు, పచ్చి పసుపు వేరండి. సో చూడటానికి ఏంటంటే మామిడి అల్లం అని పసుపు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ మామిడి అల్లం ఏంటంటే చూడటానికి ఈ కలర్లో ఉంటుంది. ఇది అదేవిధంగా దీన్ని క్రష్ చేస్తే ఏమవుతుందంటే స్మెల్ చక్కగా మామిడికాయల స్మెల్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము ఘాటు కూడా చాలా హెవీగా ఘాటు ఉంటుందండి. సో మనం పికిల్స్ కానీ లేకుంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఔషధాలుగా మనం వాడుకోవచ్చు అండి. సో దీన్ని మనము ఏ విధంగా నాటుకోవాలో తెలుసుకున్నాం. అదేవిధంగా వీటి యొక్క రేట్లు మనము తెలుసుకున్నట్లయితే మాత్రము వీటి రేట్లు అనేది మనము ఎవరైతే వాట్సాప్లో మనకి మెసేజ్ చేస్తారో ఆ రేట్లు అనేది మనం వాట్సాప్లో చెప్పడం జరుగుతూ ఉంటుందండి. లేదండి స్మాల్ ప్యాకెట్ మీకు కావాలంటే మాత్రము స్మాల్ ప్యాకెట్ వచ్చేసి 100 రూపాయలు ఉంటుందండి. డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. మీకు కేజీస్, హాఫ్ కేజీస్, పావు కేజీస్ కావాలంటే మాత్రం మీరు వాట్సాప్లో చక్కగా మెసేజ్ చేయండి. మనము చక్కగా ఆల్ ఇండియా భారతదేశంలో ఎక్కడెక్కడ సరే మనము ఈ యొక్క ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ మామిడి అల్లాన్ని మనము సేల్ చేస్తామండి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్టు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్